జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం న్యూస్ అఖండాలో ప్రతిరోజు చెప్పే వార్తలు వేరు. ఈ వార్త ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ స్పెషల్ అనమాట. ఇంకా న్యూస్ వింటే మీకే అర్థమైపోతుంది. ఎప్పుడూ ఈ శాంతి వచనాలు ఒలించేటువంటి మన భారతదేశం ఇప్పుడు ఏంటంటే యుద్ధానికి సిద్ధమవుతుంది. మీరు సరిగ్గానే విన్నారు, మీరు విన్నది నిజమే. అంటే మొట్టమొదటిసారి శత్రువు కంటే ముందుగా మన భారతదేశమే యుద్ధానికి సిద్ధం అవుతూ ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదేదో మేము చెబుతున్న న్యూస్ కాదు, ఎందుకంటే మేమేదో కల్పించుకొని చెప్పేది కాదు. సాక్షాత్తు ఈ దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారే ఒక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించడం గుర్తుంచుకోవాల్సిన విషయం. నిన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అంటే ఇదొక ఆర్మీ కాన్ఫరెన్స్ అన్నమాట. ఈ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ భారతదేశపు సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి మొదటిసారి పిలుపునిచ్చారు. అర్థమవుతుంది మీకు? ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో సాయుధ బలగాలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పెరుగుతున్న సవాళ్ల కారణంగా సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, బంగ్లాదేశ్లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా మనం కూడా యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శత్రువులు రెచ్చగొట్టే చర్యలకు మనం సమన్వయంతో వేగవంతమైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ప్రపంచ అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశం అరుదైన శాంతి మంత్రాన్ని జపిస్తుంది. భారత్ శాంతియుతంగా అభివృద్ధి చెందుతుంది. అయితే పెరుగుతున్న సవాళ్ల కారణంగా మనం అప్రమత్తంగా ఉండాలా. మనం మన వర్తమానంపై దృష్టి పెట్టాలా. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలపై దృష్టి పెట్టాలా, మరియు భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలా. దీనికోసం ఏంటంటే మనకు బలమైన మరియు పటిష్టమైన జాతీయ భద్రతా విభాగం ఉండాలా. సాయుధ దళాల ఆయుధాగారంలో సాంప్రదాయ మరియు ఆధునిక యుద్ధ పరికరాలను వెంటనే సమకూర్చుకోండి. అంతేకాకుండా డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తాజా సాంకేతిక ఈ పురోగతుల వినియోగాన్ని వీటిని పెంచడంపై దృష్టి పెట్టినట్టు రాజ్నాథ్ సింగ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్నాథ్ సింగ్ గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఎవరికి కూడా అంతుచిక్కడంలే. రాజ్నాథ్ సింగ్ గారు మన ఆర్మీను సడన్గా యుద్ధానికి సిద్ధం అని చెప్పడం వెనక ఏదో గూఢార్థం దాయకుండా అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అతి పెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం, పాకిస్తాను ఏ స్థాయిలో అంటే ఈ చొరబాటుదారులందరినీ కూడా మన దేశంలోకి పంపించి ఏదో విధంగా ఇక్కడ మానవం సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అట్లాగే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు, అలాగే ఇంకో వైపు వచ్చేసి ఈ చైనా మన మీద కాలు దూవడం, ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ ఈ శత్రు దేశాలన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. అదేంటన్నట్టు శ్మశానంలో గుంటనక్కలు ఏళ్ళేసినట్టు ఈ రెచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది ఏంది అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికైతే మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే సైలెంట్గా లేరు. వాళ్ళు ఒక పక్క ప్రణాళికతో ఉన్నారు. ఒక పక్క అంతర్జాతీయ ఈ దౌత్య విధానాలు కావచ్చు, వాటిని డెవలప్ చేసుకోవడం కావచ్చు, అలాగే భద్రతా విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. కనీసం ఒక్కరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన న్యూస్ అఖండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ గ్రాఫ్ అలా తగ్గిపోయింది లాస్ట్ మంత్గా చూస్తే. నేను మొత్తుకుంటానే ఉన్నా ప్రతి వీడియోలో కూడా, నాయన బుజ్జిగనల్లారా మీకు పుణ్యం ఉంటుంది నాయన, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు? 85,000 మంది దాటినారు సబ్స్క్రైబర్లు. వ్యూస్ చూసేనేమో రోజంతా చూసినా కూడా లక్ష వ్యూస్ రావడంలే. అంటే నేను ఇంకేమన్నా నాకు అర్థం కావడంలే. అంటే ఈ దేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన న్యూస్ మీకు ఏమైనా బోరు కొడుతున్నాయా? మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదా? నేను చెప్పే దాంట్లో ఏదన్నా లోపాలు ఉన్నాయా? ఏది నాకు అర్థం కావడంలే. ఇంకొంతమంది అడుగుతున్నారు. అంటే దీని ప్రకారం నేను ఒక మాట చెప్తా, మీరు అదిగో ఆయన మాదిరిగా చెప్పలేదు, ఈయన మాదిరిగా చెప్పాలో, మీరు ఆవేశంగా చెప్తున్నారు, మీరు ఎంత పొడిగి చెప్తానంటే నేనేందంటే ఉన్న వార్తకు నా యొక్క అభిప్రాయాన్ని జోడించి, అంటే నేను ఒక సామాన్యుడిని, నాలాంటి వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో కొన్ని ఉదాహరణలు జోడించి నేను చెప్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం మాసు, అలాగే ఏంటంటే యువకులం కొంచెం ఉంటుంది, అది ఉంటుంది, ఉడికి రక్తం అనేది ఉంటుంది, ఆవేశపూరితంగా చెప్తాం. ఏంటంటే ఇంకొకటి మాస్ వర్గం ఒకటి ఉంటుంది, క్లాస్ వర్గం ఒకటి ఉంటుంది.
ఇప్పుడు మాస్ వాళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళని అభిమానిస్తారు, ఆదరిస్తారు. క్లాస్ వాళ్ళు ఏంటంటే దాన్ని తగినట్టు చూస్తారు. అరే నువ్వు వాళ్ళ మాట చెప్పలేదని చెప్పేసి మాట్లాడితే అది ఎంత మాత్రం భావ్యం. ఇప్పుడు అలాంటి ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి. నిరభ్యంతరంగా మీరు పోయి వాళ్ళ వీడియోస్ చూడండి. నువ్వు ఆయన మాట చెప్పలేదంటే ఆయన స్టైల్ అయింది, నా స్టైల్ నాది. నేనేమైనా తప్పు చెప్తున్నానా? మీరు ఒకసారి ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.